వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో మనం లాస్ట్ క్లాస్లో ఏంటన్నా రైమన్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటో చూసాం, అవునా? అసలు దాని మీద సమస్య చేయలేదు, కానీ మీకు ఇంట్రడక్షన్ క్లాస్ అనేది పెట్టా, అవునా? ఒక్కసారి వెళ్ళి అదైతే చెక్ చేయండి అన్న. ఫస్ట్ అది చూడకుండా వస్తే మాత్రం మీకైతే ఏమీ అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా ఒక్కసారి వెళ్ళి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. రియల్ అనాలిసిస్, రైమన్ ఇంటిగ్రేషన్ ఇంట్రడక్షన్ వీడియో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా చూడండి. ఈ క్లాసెస్ మీకు అర్థమవుతున్నాయో లేదో అని మాత్రం నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, ఓకేనా? సో ఇంక లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ సమ్కి అయితే వెళ్తున్నాను, ఓకేనా? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఆన్ 0,1, గుర్తుపెట్టుకోండి, 0,1 క్లోజ్డ్ 0,1 అండ్ ఆల్రెడీ అది బౌండెడ్ అయిపోయినట్టే. అండ్ పి ఈజ్ ఈక్వల్ టు అంటే పార్టీషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు నాన్న, గుర్తు. ప్రతిదానికి కూడా మీకు సమ్కి పార్టీషన్ అనేది ఇస్తారు, అది లేకపోతే మీరు చేయలేరు, ఓకే? అంటే మన ఓన్గా మనం తీసుకుంటే వాల్యూస్ అనేవి చేంజ్ వస్తాయి కదా నాన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి 0 to 1 ఇచ్చారు, క్లోజ్డ్ ఏ కామా అని, అవునా? ఇప్పుడు మీ ఫ్రెండ్ 0.1, 0.2, 0.3, 0.4 అని తీసుకున్నాడు అనుకుందాం. ఇప్పుడు నువ్వు 0.2, 0.5, 1 అని తీసుకున్నావు అనుకున్నావు, వాల్యూస్ తేడా వస్తాయి కదా. సో అందుకనే పార్టీషన్ అనేది అలా ఇస్తారు, ఓకేనా నన్ను? ఇక్కడ ఏమడిగారు? ఫైండ్ యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్ అంటే అప్పర్ లోయర్ అయితే కట్టమన్నారు. ఓకే, కట్టేద్దాం. చాలా ఈజీ నాన్న, చూద్దాం. గివెన్ దట్ మనకు ఆల్రెడీ తెలుసు, పార్టీషన్ తీసుకున్నాం. సో దాన్ని మనం సబ్ ఇంటర్వెల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. దానికి మనం పెట్టుకున్న పేరు డెల్టా. డెల్టా లెంత్ రావాలంటే సెకండ్ ఎలిమెంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్స్ అయితే తీయాలి. ఇవన్నీ మీకు తెలుసు కదా నాన్న. ఓకే, ఇక్కడ వరకు మీకు తెలుసు, కానీ చెప్తాను చూడండి. ఫస్ట్ది 0,1/3 ఫస్ట్ I1, ఓకేనా? దానికి మనం డెల్టా అని పెట్టుకుంటాం. డెల్టా లెంత్ రావాలంటే ఎలాగా? సెకండ్ ఎలిమెంట్లోంచి ఫస్ట్ ఎలిమెంట్స్ని అయితే తీసేయాలి. 1/3 - 0 అంటే 1/3, ఓకేనా నాన్న? క్లారిటీ కదా. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మనకి చూడనా, ఇప్పుడు మనం తీసుకున్న I1లో ఉన్న రెండు ఎలిమెంట్స్ని కూడా మనమైతే ఇచ్చిన ఫంక్షన్లు అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమి ఇచ్చారు నాన్న మనకి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ తీసుకుందాం 0 ఫస్ట్ ఎలిమెంట్, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0, ఓకే, మనకి 0 అయితే వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1/3 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్లో మళ్ళీ 1/3, గుర్తుంది కదా. ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మన ఇక్కడైతే ఏమి మల్టిప్లై గట్రా చెయ్యం, 0 పెట్టుకుంటాం, మళ్ళీ ఎక్స్ అంటే 0 వేసేస్తాం, అంతే. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1/3 పెట్టుకుంటాం, ఇక్కడ ఎక్స్ అంటే 1/3 పెట్టుకుంటాం, అంతే. ఇక్కడ 0 పెద్దదా 1/3 పెద్దదా? చిన్నది ఏది? 0, అవునా? అంటే ఇప్పుడు 0 ఏమవుతుంది నాన్న? స్మాల్ m1 అవుతుంది, అంటే ఇన్ఫిమమ్ అవుతున్నట్టు లెక్క అక్కడ, ఓకేనా? నెక్స్ట్ 0 కన్నా 1/3 పెద్దది ఆ సెట్లో, అంటే ఇక్కడ ఏంటి? m1 అనేది సుప్రీమం అయితే అవుతుంది నాన్న, గుర్తుపెట్టుకోండి, ఓకే కదా నాన్న? క్లారిటీ. నెక్స్ట్ I2 తీసుకోవచ్చు. I2 అంటే 1/3, 2/3, ఓకే, తెలుసు కదా. తీసుకున్నాం, డెల్టా 2 వచ్చింది. డెల్టా వాల్యూ రావాలంటే 1/3 మైనస్, అవునా, సారీ, 2/3 మైనస్ 1/3 అయితే చేయాలి. సెకండ్ ఎలిమెంటు ఫస్ట్ ఎలిమెంట్ అంటే 1/3 అయితే వచ్చింది. మనకి ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్లో అయితే సబ్స్టిట్యూట్ చేస్తాను 2 వాల్యూస్ని. ఎఫ్ 1/3, 2/3 వస్తుంది. ఖచ్చితంగా 2/3 అనేది సుప్రీమం అవుతుంది, ఇన్ఫిమమ్ ఏమో 1/3 అవుతుంది, అంటే M2, క్యాపిటల్ M2, ఓకే. నెక్స్ట్ I3 కూడా యాజ్ ఇట్ ఈజ్. అంటే ఇప్పుడు I3 ఏం తీసుకున్నానా? 2/3ని 1 తీసుకోవాలి, ఇంకా రిమైనింగ్ లాస్ట్ సెట్ కాబట్టి తీసుకున్నాం, కట్టేసాం, ఓకే కదా నాన్న? ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి అడిగారు, ఏంటి? ఫైండ్ యూపీఎఫ్ అండ్ ఎల్పిఎఫ్ అని అయితే అడిగారు. సరే, యూపీఎఫ్ కూడా మీకు ఫార్ములా తెలుసు. ఏంటి యూపీఎఫ్ అంటే? అప్పర్ రోయం సమ్ము. దాన్ని మనం పెద్దది కాబట్టి దానికి మనం క్యాపిటల్ M తోటి డెల్టాని అయితే ఇంటూ చేస్తాం అని కూడా మీకు తెలుసు కదా. అంటే క్యాపిటల్ M1 ఇంటూ డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ M2 ఇంటూ డెల్టా 2 ప్లస్ క్యాపిటల్ M3 ఇంటూ డెల్టా 3, ఓకేనా? చూడు ఈసారి
యాస్టీస్ తెలుసు కదా ఇక్కడ వరకు మీకు. క్యాపిటల్ M1 అంటే ఎంత అంటే ఫస్ట్ I1 లాగా అయితే వచ్చేయాలి మనం. టెడం ఇదిగో 1/3 వేసానా చూడు కనిపిస్తుంది కదా. ఇంటూ డెల్టా 1 అయితే ఎంత, డెల్టా 1కి వాల్యూ ఎక్కడ వచ్చింది మనకి, ఇదిగో 1/3 ఇంటూ 1/3 ఓకేనా. ప్లస్ క్యాపిటల్ M2 అంటే ఇదిగో 2/3 ఓకే. డెల్టా 2 అంటే 1/3, 2/3 ఇంటూ 1/3 చూడనా వేసానా. నెక్స్ట్ M3 ఇంటూ డెల్టా 3 చూద్దాం. సో క్యాపిటల్ M3 ఎంత వచ్చింది నన్ను ఇక్కడ 1 వచ్చింది, డెల్టా వాల్యూ ఎంత వచ్చింది 1/3 వచ్చింది. అంటే ఇక్కడ చూడు 1 ఇంటూ 1/3. ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా నాన్న. సో నెక్స్ట్ అయితే చూద్దాం. 1/3 ఇంటూ 1/3 అంటే 1 ఇంటూ 1 సో 9, 1/9 ప్లస్ 2 ఇంటూ 1 3, 2/9 ప్లస్ 1/3. 1 ఇంటూ 1 అంటే ఖచ్చితంగా 1/3 అయితే వస్తుంది. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీగా అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడు ఎంత అవుతుంది నాన్న, 6/9 అయితే వస్తుంది లాస్ట్కి, అవునా. 6/9 అయితే వస్తుంది. సో డివైడ్ చేసుకుంటే 3లో 3 టైమ్స్ పోతుంది, 9 అనేది 3 టైమ్స్ పోతుంది, 2లో అయితే 3 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. అంటే 2/3 అయితే వచ్చింది. ఏంటి మనకి UPF అనేది 2/3 అయితే వచ్చింది నాన్న, క్లారిటీ కదా. ఇప్పుడు LPF అంటే ఏంటి, స్మాల్ m1 ఇంటూ డెల్టా 1 యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఇక్కడ క్యాపిటల్ M ఉంటుంది, ఇక్కడ స్మాల్ m అయితే ఉంటుంది, అంతే తేడా. యాజ్ ఇట్ ఈజ్గా కట్టేసాను చూడు, వాల్యూస్ని అయితే సబ్స్టిట్యూట్ చేసా. సో మనకు లాస్ట్కి 1/3 అయితే వచ్చింది, అంతే నా సమ్ అయిపోయింది, ఇంకేమీ లేదు. అసలు మనం ఏమన్నా చేసాము ఈ సమ్లో, ఏమీ చేయలేదు. మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ ఇంకొకసారి చెప్పాను అంతే. నిజం చెప్పాలంటే సమ్ ఇచ్చినప్పుడే నీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ క్లాస్ ఎలా చేయాలో చెప్పేసా. ఆ క్లాస్ చూడకపోతే నువ్వు ఇది చూడలేవు, ఒకసారి అది వెళ్ళి చూడు ఓకేనా. యాస్టీస్గా అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ సమ్ అయితే చూద్దాం. ఇక్కడ మనకి f(x) అనేది f(x) = x² ఇచ్చారు, క్లోజ్డ్ 0,1 ఇచ్చారు, ఓకేనా. ఏంటన్నా క్లోజ్డ్ 0,1 అయితే ఇచ్చారు. పార్టీషన్ కూడా వాళ్ళు ఇచ్చారు నాన్న, 0,1/4, 2/4, 3/4, 1. ఫైండ్ UPF అండ్ LPF అనేది అన్నారు. తీసుకున్నాం I1 తీసుకున్నాం. I1 అంటే 0, 1/4, డెల్టా 1 కట్టా. ఎంత వచ్చింది నాన్న, 1/4లోంచి 0 తీసేస్తే 1/4. సబ్స్టిట్యూట్ చేయడంలో నీకు చిన్నది చెప్పేసి ఇంక ఈ సమ్ అయితే నేను ఇంకా చెప్పను, నీకు ఆల్రెడీ తెలుసు. నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి అంతే, ఇక లెక్క అంతే. నీకు చూపిస్తా కానీ నువ్వు ప్రాక్టీస్ చేయాలి అంతే. ఈ యొక్క వాల్యూ మాత్రమే కడతాను నాన్న, మిగతా చూపిస్తాను, మీరు ఓన్గా ప్రాక్టీస్ చెయ్యండి ఓకేనా. I1 1/4 - 0 అంటే ఇక్కడ మనకి డెల్టా వాల్యూ 1/4 వచ్చింది, గుర్తుపెట్టుకో. ఫస్ట్ వన్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, f(x) = x² ఫంక్షన్ అనేది. f(x) ప్లేస్లో ఫస్ట్ ఏం తీసుకోవాలి, 0 సబ్స్టిట్యూట్ చేయి. అంటే f(x) ప్లేస్లో 0 పెట్టావు, 0² అంటే 0 = 0 ఓకేనా. నెక్స్ట్ 1/4 ఉంది, f(x) = 1/4 పెట్టావు. f(1/4) అంటే 1/16. అంటే ఎలా చేయాలంటే 1/4 ఇంటూ 1/4 అంటే 1 ఇంటూ 1 ఎంత 1, 4 ఇంటూ 4 16 ఓకే కదా. ఈ విధంగా అయితే చేయాలి, రాకపోతే మీకు కనుక. సో మనం ఇప్పుడు ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ వాల్యూస్కి అయితే చూడాలి. ఇందులో చిన్నది ఎవరినైనా 0 అంటే ఇన్ఫిమమ్ అంటే స్మాల్ m1. 1/6 అనేది 0 కంటే పెద్దది అంటే మ్యాక్సిమం వాల్యూ అంటే క్యాపిటల్ M1 సుప్రీమమ్ అని మీనింగ్. ఓకే కదా నాన్న. I2 కూడా సేమ్ నాన్న, చూడు 1/4 తీసుకున్నాం, 2/4 తెలుసు కదా, అది కూడా 1/4, 2/4. 2/4లోంచి 1/4 తీసేయి డెల్టా వాల్యూ కోసం, 1/4 అయితే వచ్చింది ఓకేనా. ఇక్కడ డెల్టా వాల్యూ 1/4 గుర్తుపెట్టుకో. నెక్స్ట్ f(1/4) అంటే ఎంత, f(x) ప్లస్లో 1/4 పెట్టా ఫస్ట్. 1/4² అంటే ఇప్పుడే చేసాం 1/16. నెక్స్ట్ 2/4 అయితే ఉంది, అది కూడా పెట్టా అంటే 4/16. ఇందులో లార్జ్ నెంబర్ ఎంత, ఇది అంటే M2.
స్మాల్ నెంబర్ m2. ఓకే కదా, క్లారిటీ ఇంపార్టెంట్. నెక్స్ట్ I3 కట్టాను, అలాగే I4 కట్టేసా. నెక్స్ట్ యూపీఎఫ్ ఎల్పిఎఫ్ కూడా మీకు తెలుసు. క్యాపిటల్ M1 ఇంటూ Δ1 వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేశాను యాస్టీగా. చూడు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వరకు మీకు క్లారిటీ కదా. నెక్స్ట్ చెప్తా. 16 ఇంటూ 4 64, 1 ఇంటూ 1 1/64, ఈ రెండింటికి ఎలిమెంట్. నెక్స్ట్ 16 ఇంటూ 4 64, 4 ఇంటూ 1 4, 16 ఇంటూ 4 64, 1 ఇంటూ 4 అంటే ఎంతనా 1/4 అన్నమాట. ఓకే కదా నాన్న, 1 ఇంటూ 4 ఈక్వల్ టు 1/4. 64 కామన్ తీసామనుకో, 64 కామన్ తీస్తే కనుక ఎంత వస్తుంది ఇక్కడ లాస్ట్కి? 1 + 4 + 9 + 1 అయితే వస్తుంది, అవునా? 16 అనేది బయటికి అయితే వస్తుంది. ఓకే కదా నాన్న, ఇక్కడ వరకు క్లారిటీ కదా. అంటే మనకి 30 అయితే వచ్చింది. 9 10 24 30/64. అంటే ఇది నాకు తెలిసి దేంట్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది. తీసుకున్నా 15 టైమ్స్ పోతుంది 2 టేబుల్లో. సో ఇదేమో 32 టైమ్స్, 15/32. సో క్లారిటీ కదా ఇక్కడ వరకు అయితే అర్థమైంది కదా. ఎల్పిఎఫ్ కట్ట యాజ్ ఇట్ ఈస్ వేసుకున్నా. స్మాల్ అమౌంట్ ఇంటూ Δ1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా. నెక్స్ట్ 0 ఇంటూ 1/4 అంటే ఇంక 0 అయిపోయినట్టే. 16 ఇంటూ 4 అంటే 64, 64 ఇక్కడ 64, ఇవన్నీ కామను. 14/64 వచ్చింది. ఓకేనండి, ఏమొచ్చింది? 14/64. అంటే ఇది నాకు తెలిసి దేంట్లో పోతుంది అంటే సెకండ్ టేబుల్లో పోతుంది. అండ్ ఓకే 8 టేబుల్ పోతుంది కదా. ఓకే 2 టైమ్స్ 7 టైమ్స్ పోతుంది 2 టేబుల్లో. ఇదేమో 32 టైమ్స్ అంటే 7/32 అయిపోయింది. ఇక్కడతో మనకి ఎల్పిఎఫ్ యూపీఎఫ్ కూడా అయిపోతే సమ్ కూడా అయిపోయినట్టేనండి. ఎంత ఈజీగా ఉంది, చాలా క్లారిటీ. నువ్వు ఇంట్రడక్షన్ క్లాస్ చూడకుండా అయితే రావద్దు. ప్లీజ్ గో అండ్ చెక్ ద వీడియో. ఓకే, నెక్స్ట్ సేమ్ నాన్న, సేమ్ సమ్ ఇచ్చాడు. ఇది థర్డ్ సమ్ము. ఒకసారి చూడు, క్లారిటీగా అబ్జర్వ్ చేయి. ఎక్కడైతే అబ్జర్వ్ ఉంది, ఏమి ఇచ్చాడు నాన్న? ఇక్కడ ఫంక్షన్ అనేది మనకి 2x - 1 అయితే ఇచ్చాడు. అది మాత్రం గుర్తుపెట్టుకో. ఫంక్షన్ అనేది మనకి 2x - 1 అయితే ఇచ్చాడు. క్లోజ్డ్ 0,1 వాల్యూస్ ఇచ్చేసాడు. పార్టీషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నా, I1 తీసుకున్నా యాజ్ ఇట్ ఈస్గా ఫంక్షన్లో. చూడు -1 చేయాలి, ఎందుకంటే 2x - 1 కాబట్టి చేసా. అక్కడ ఉన్నది 0 అంటే ఇంక మళ్ళీ ఇంకేం చెప్తే అర్థం, -1. నెక్స్ట్ క్యాపిటల్ M1 అంటే పెద్ద వాల్యూ 1/3, -2 ఇంటూ 1/3 అంటే సో -1/3, -1/3 అయితే వస్తుంది. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ ఇంకేముంది, I2 చేశాను, I3 చేశాను. నెక్స్ట్ ఇంకంతే కదా, పార్టీషన్స్ 10 1 2 3. ఓకే, ఎల్పిఎఫ్ యూపీఎఫ్ కట్ట అయిపోయింది. అంతేనా, ఇంకా అంతకన్నా ఎక్కువేమీ లేదు. నెక్స్ట్ ఫోర్త్ సమ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి sin x అయితే ఇచ్చాడు ఫంక్షన్, అంతే చేసా, యాస్టీగా సబ్స్టిట్యూట్ చేసుకున్నా. ఓకేనా నాన్న. నెక్స్ట్ ఇక్కడ మీకు కొన్ని ఫార్ములా తెలియాలి కాబట్టి ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చూడండి. I2 ఈజ్ ఈక్వల్ టు π/3 2π/3, డెల్టా ఈక్వల్ టు π/3 అని వేసుకున్నా. ఎందుకంటే చెప్తాను నాన్న, దీంట్లోంచి తీసాం కాబట్టి మనకి ఎంత వస్తుంది, π/3 అయితే మిగిలింది. ఇక్కడ వరకు తెలుసు కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ I3లో మీకు ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఇక్కడేమో ఇలా తీసుకుంటే కనుక π/3 వచ్చింది. ఇక్కడ కూడా π/3, ఇక్కడ కూడా π/3 రాకూడదు, అవునా నాన్న. ఇక్కడ మనం ఏం చేస్తామంటే π/3కి 2π/3కి మధ్యలో ఒక ఎలిమెంట్ ఉంటుంది, అదేంటి π/2 అన్నమాట. సో దాన్ని అయితే ఇప్పుడు నేనైతే తీసుకుంటున్నా. ఓకేనా నాన్న. సో మీకు ఇంకా ఇక్కడ ఫార్ములాస్ అయితే సబ్స్టిట్యూట్ చేసిన ఫార్ములాస్ కూడా ఇక్కడ వేసా, క్లారిటీగా అయితే అర్థమవుతుంది. ఈ ఒక్క లాజిక్ మాత్రం గుర్తుపెట్టుకో. 2π/3 π/3 చేసినప్పుడు నీకు మళ్ళీ π/3 అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి π/3 అంటే ఎంత, సో ఈ విధంగా చేసినప్పుడు మనకి ఇది π/3 ఇది π/3 అయితే రాకూడదు. సో అందుకని నేను మిడిల్ వాల్యూ తీసుకున్నా. అంటే అది ఏంటి నన్ను అక్కడ π/2. సో ఈ విధంగా అయితే 2π/3ని మనం sin 120 అనుకుంటాం. sin 120ని మనం ఎలా రాసుకోవచ్చు,
sin 90 ప్లస్ 30. sin 90 ప్లస్ 30ని మనం cos 30 అని అయితే అంటాం. cos 30ని √3/2 అని అయితే రాసుకోవచ్చు. ఇదిగో ఇలా రాసా దీన్ని. క్లారిటీ కదా, ఈ ఫార్ములా అయితే చదువుకో, క్లారిటీగా అయితే అర్థం అవుతుంది. ఇక్కడేమో ఇది 5/3ని మనం sin 60 అంటాం, sin 60ని √3/2 అంటాం. ఓకేనా నాన్న, ఈ విధంగా అయితే రాసేది. క్లారిటీ కదా నాన్న. సో నెక్స్ట్ ఎల్పిఎఫ్ కట్ట, యూపీఎఫ్ కట్ట యాజ్ ఇట్ ఈజ్ అయితే వచ్చేసింది. ఓకే కదా. సో ఇవైతే 5 మార్క్స్ ఇంపార్టెంట్ నాకు, చాలా 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 ఇంపార్టెంట్ సమ్. ఇదైతే ఫస్ట్ వన్ది, మిగతా అడగడానికి కాదు, చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ఓకేనా. సో నెక్స్ట్ మీకు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అయితే చెప్తాను. ఇవైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకో, నెక్స్ట్ ఎప్పుడైనా నేను అడిగినప్పుడు మాత్రం చెప్తూ. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాదు, ఇంకా అందుకని నేనైతే చేయట్లేదు, కానీ ఖచ్చితంగా నెక్స్ట్ అయితే ఇవే వాడతాం. స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకో. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ క్లాస్ కానీ మీకు అర్థమవుతే కనుక డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీకు అర్థమవుతున్నాయా లేదా అనేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.